ఓకే. ఓకే. హాయ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. మనము లాస్ట్ పార్ట్‌కొచ్చేసాం. ఉక్త లేఖనం అంటే ఏమో చూద్దాం. ఉక్త లేఖనం ఓకేనా? ఉక్త లేఖనం కూడా విద్యార్థికి మంచి దస్తూరికి కారకం. ఉక్త లేఖనం అనేది కూడా విద్యార్థికి మంచి దస్తూరికి కారణమైతుందంట. ఉక్తం అనగా చెప్పబడిన, లేఖనం అనగా రాయబడిన. ఉక్తం అంటే చెప్పడం. లేఖనం అంటే రాయడం అని అర్థం మాట. ఉపాధ్యాయుడు పదాలను పలుకుతూ విద్యార్థి ఆ పదాన్ని విని పలకపై రాయడాన్ని ఉక్త లేఖనం అంటారు. ఉపాధ్యాయుడు పదాలను పలుకుతూ విద్యార్థిని ఆ పదాన్ని విని పలకపై రాయడాన్ని ఉక్త లేఖనం అంటారు. పదాలను వర్ణక్రమ దోషాలు లేకుండా స్పష్టంగా, నిర్దిష్టంగా రాయడాన్ని నేర్పించడమే ఉక్త లేఖనం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ లేఖనం వల్ల వినడం, ఉచ్చరించడం, చదవడం, రాయడం అనే 4 నైపుణ్యాలను ఒకేసారి అలవడం అనేది జరుగుతుంది. ఉక్త లేఖనం వల్ల ఏమేమొస్తది? వినడం, ఉచ్చరించడం, చదవడం, రాయడం అనేవి 4 వస్తాయి. ఉక్త లేఖనం వల్ల ప్రయోజనాలు చూద్దాం. దీని వలన చక్కని శ్రవణ శక్తి పెంపొందుతుంది. ఉక్త లేఖనం వల్ల చక్కగా వినడం అనేది నేర్చుకుంటారు. శ్రవణ, పఠన లేఖనాలను సమన్వయంగా సమకూర్చుతుంది. మూడిటిని ఒకేసారిగా సమకూర్చడం జరుగుతుంది. విద్యార్థి చేతి వ్రాతల్లో అందాన్ని, సమతను తెలుసుకోవచ్చు. చదివిన దానికంటే రాసిన దాని పట్ల జ్ఞాపక శక్తి వృద్ధి పొందుతుంది. చదివిన దానికంటే రాసిన దాని పట్ల జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. విద్యార్థి రాసిన దానిలో అక్షర దోషాలను గమనించవచ్చు. నిర్దిష్టమైన లేఖనం అనేది అలవడుతుంది. తగిన వేగంతో రాయగల నైపుణ్యాలను అలవర్చుకోవచ్చు. శ్రద్ధగా వినడం అనే అలవాటు కూడా మనకి అలవడుతుంది. ప్రాథమిక దశలో మంచి లేఖన లక్షణాలు ఏ విధంగా ఉండాలంటే స్పష్టంగా, అందంగా ఉండాలి. పదముల మధ్య పదముల మధ్య, పంక్తుల మధ్య తగినంత సమానమైన ఖాళీని వదలాలి. విరామ చిహ్నాలు పాటించాలి. అదేవిధంగా తగిన వేగంతో దోషరహితంగా రాయాలి. అక్షరాలు పెద్ద, చిన్న తేడా లేకుండా ఒకే పరిమాణంలో ఉండాలి. విషయ దోషాలు లేకుండా రాయాలి. భాషా దోషాలు లేకుండా రాయాలి. చూద్దాం నెక్స్ట్. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు లేఖనానికి ఈ క్రింది విషయాలు పాటించాలంట. ఎందుకంటే వారికి తోచిన విధంగా గీతలు గీయించడం, సున్నాలు చుట్టించడం చేయాలి. చుక్కలు పెట్టించడం మనం చేయాలి. ఆ తరువాతనే వారికి అక్షరాల వైపు మనం మళ్లించాలి. చిన్నపిల్లలు చేతి వేళ్ళను చాలా తేలికగా, చాలా లేతగా, సున్నితంగా ఉంటాయి వాళ్ళ యొక్క చేతులనేది. పెన్సిల్ బల్బం పట్టి రాయడానికి చేతి వేళ్ళ కండరాలు సమన్వయం చాలా అవసరం. అందుకే బడిలో చేరిన వెంటనే అక్షరాలు దిద్దించకుండా వారికి ముందుగా బలపం పట్టుకునే విధానం నేర్పాలి. ముందుగా ఏం నేర్పించాలి? బలపం పట్టుకునే విధానం నేర్పించాలి. పూర్వ లేఖన కృత్యాలు చేయించాలి. బొమ్మలు గీయించాలి. అవి ఎలా ఉన్నా మెచ్చుకుంటే పిల్లవాడు సంతోషపడతాడు. కరెక్టే కదా! సున్నాలు, గీతలు బొమ్మల ద్వారా లేఖనాన్ని ఒక క్రీడగా భావించవచ్చు. ద్విత్వ సంయుక్త అక్షరాలు విద్యార్థికి కష్టతరమని మనం భావిస్తుంటాం. కానీ భాషా శాస్త్రవేత్తలు దీనిని అంగీకరించలేదన్నమాట. ఓకేనా? పఠన లేఖనాల మధ్య సంబంధం ఏముంది సార్? చూద్దాం సంబంధం ఏముంది. భాషా నైపుణ్యాలుగా పరిగణిస్తున్న శ్రవణం, భాషణం, పఠనం లేఖనాలలో ఏ ఒక్క దానిలో పరిపూర్ణత లేకపోయినా మిగిలిన నైపుణ్యాలపై ఆ ప్రభావం అనేది పడుతుంది. శ్రవణ నైపుణ్యం సరిగ్గా లేకపోతే చక్కని భాషణ శక్తి ఏర్పడదు. భాషణంలో నైపుణ్యాలు లేని యెడల పఠనంలో కూడా నైపుణ్యం అనేది అలవడదు. పఠనంలో పట్టు లేకపోతే సక్రమమైన లేఖనం అనేది కూడా అలవడదు. సార్ ఇంకా ఏదైనా ఉందా సార్? చూడండి. ఒక 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 దానిపై ఒకటి ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి భాషా నైపుణ్యాలలో ఒక చక్కని క్రమంలో విద్యార్థులకు నేర్పించాలి. భాషా నైపుణ్యాల మధ్య గల అంతర్గత సంబంధాన్ని కూడా మనము భావించాలి. ఏ విధంగా ఉంటుంది? చూడు. శ్రవణము, పఠనము, భాషణము, లేఖనము. లేఖనం వస్తే శ్రవణం వస్తుందన్నమాట. ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. చూడు. భాషా నైపుణ్యాలే కాక స్పష్టీకరణలో కూడా అంతర్గత సంబంధం అనేది ఉంటుంది. స్పష్టత, నిర్దిష్టత, సమత, అందం, వేగం అనేవి ఖచ్చితంగా ఉంటాది. చూద్దాం. ఈ 5 లక్షణాలు భాషా నైపుణ్యాలలో సామాన్య స్పష్టీకరణలు. భాషా నైపుణ్యాలకు ఈ 5 లక్షణాలు పంచ ప్రాణాల వంటిది. ఏమి? స్పష్టత, నిర్దిష్టత, సమత, అందం, వేగం అనేవి. ఈ 5 లక్షణాలను డాక్టర్ రంగారావు గారు
చూడు డాక్టర్ రావి రంగారావు గారు ఏం చెప్పారు? తెలుగు బోధన ప్రదీ ప్రదీపిక గ్రంథం ఈ ఈ విధంగా తెలియజేశారనమాట. ఈ విధంగా తెలియజేశారు చూడండి. ఇక్కడ మనకి ఏం తెలియజేశారు? శ్రవణం చూడు, శ్రవణం, స్పష్టత, నిర్దుష్టత, సమత, అందం, వేగం ఇవన్నీ ఇచ్చారు చూడు. ఈ భాషణం అంటే పఠనంలో, లేఖనంలో ఏమేమి ఉంటాయనేసి నీట్‌గా ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ లేఖన నైపుణ్యాల్లో లేఖన నైపుణ్యాభివృద్ధి, లేఖన నైపుణ్యాభివృద్ధి, లేఖన నైపుణ్యం పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలు. పఠనం నేర్పేటప్పుడు వర్ణమాలలో అక్షరాల వర్ణోత్పత్తి స్థానాలను బట్టి కాక ఆకారంలో ఉండే విధంగా సౌమ్యాన్ని బట్టి నేర్పించడం ప్రస్తుత బోధనా విధానం అన్నమాట. చూడు ఆడెంత బాగా ఇచ్చారో. ఎగ్జాంపుల్ చూడు. అ ఆ ట త ల రా ఉ ఊ డ డ ఓ ఓ ఔ చ చ జ అంటే ఒకే ఆకృతి కలిగిన వాటినంతని ఒక తావ తీసుకొని వచ్చి నేర్పించడం అనేది జరుగుతా ఉందన్నమాట. ఈ పదాలు చూడు. ఈ సారీ చూడు ఈ పదాలు లేఖనాన్ని కూడా నేర్పాలన్నమాట. ఈ పదాలతోనే లేఖనాన్ని కూడా నేర్పాలి. బొమ్మ కింద 2 అక్షరాలు మాటలలో ఒక అక్షరం మాత్రం రాసి మిగిలిన అక్షరం ఖాళీ పెడితే విద్యార్థి ఆలోచించి ఆ అక్షరాన్ని పూర్తి చేస్తాడనమాట. ఇలా 2, 3 అక్షరాల పదాలతో లేఖనం అనేది నేర్పించాలి. పదాలలోని అక్షరాలను తారుమారుగా వ్రాసి అక్షరాలను ఉపయోగిస్తూ ఒక చక్కని పదాన్ని ఏర్పాటు చేయించాలి. చూడి పాకల దాన్ని ఆడిస్తే వాడు కరెక్ట్‌గా రాశాడనమాట. పల్లక అని. ఓకేనా? తారుమారు చేసిన పదాలను సరిచేసి ఒక చక్కని వాక్యంగా ఏర్పాటు చేయడం. పండుగ సంక్రాంతి ఈరోజు అంటే ఈరోజు సంక్రాంతి పండుగ తారుమారు చేశాడనమాట. పండుగ పుట్టిన క్రిస్మస్ ఈరోజు అంటే క్రీస్తు పుట్టిన ఈ రోజును క్రిస్మస్ పండుగ అంటారు అనేసి. ఈ విధంగా వాక్య పద్ధతుల్లో మార్పులతో లేఖనం నేర్పించడం వల్ల విద్యార్థి శ్రమ అనుకోకుండా సంతోషంగా లేఖన క్రియలో పాల్గొంటాడు. అంతేకాక పఠనం ద్వారా నేర్చుకున్న జ్ఞానానికి లేఖనం ద్వారా పునర్బలనం చేకూర్చింది. నెక్స్ట్ చూడు. సృజనాత్మకత లేదా ఊహాకల్పన. సృజన అంటే ఒక నూతన విషయాన్ని ఏర్పరచడం. విషయాన్ని అందరూ చూసే కోణంలో కాకుండా మరో కొత్త కోణంలో చూడడం. కవితలు, కథలు, నాటికలు మొదలైన సాహిత్య ప్రక్రియల్ని తనదైన సొంత ఆలోచనలతో నవీన పద్ధతిలో సృజించడాన్ని సృజనాత్మకత అంటారు. పిల్లలు ఊహాలోకంలోనే వివరిస్తూ ఉంటారనమాట. ఎన్నెన్నో ఊహలు, కొత్త భావనలు వారికి పుడుతూ ఉంటాయి పిల్లలకి. వాటికి ఉపాధ్యాయుడు ఒక రూపకల్పన చేస్తే పిల్లవాడి అంతర్గత శక్తులు వెలికి వస్తాయన్నమాట. భాషా పరిణామశీలి. అదొక సజీవ స్రవంతి లాంటిది. కాలానుగుణంగా మార్పు చెందడం దాని యొక్క సహజ స్వభావం. భాష అనేది మారుతూ ఉంటుంది. పిల్లల్లో వెల్లివిరిసే సరికొత్త ఆలోచనలు ప్రోత్సహిస్తే వారిలో సృజనాత్మకత పరవళ్ళు తొక్కుతుంది. ఈ నూతన విషయాలను ఆవిష్కరిస్తుంది ఖచ్చితంగా. అదేవిధంగా సొంతంగా రాసే సామర్థ్యం, సృజనాత్మకత శక్తి మరింతగా దోహదపడుతుంది. సృజనాత్మకత వ్యక్తీకరణ భౌతిక రూపంలో, వ్రాత రూపంలో, ప్రదర్శన రూపంలో ఉంటుంది. భాషా నైపుణ్యాల సాధనతో పాటు పిల్లల యొక్క సృజనాత్మకత, కల్పనా శక్తులు వెలికి తీయడం ఉపాధ్యాయుడి యొక్క ముఖ్యమైన విధి. ప్రతి ఉపాధ్యాయుడు ఈ విషయానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. సృజనాత్మకత గల వ్యక్తులపైనే మానవ జాతి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అధ్యాపకుడు నైపుణ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించవలసిన ప్రక్రియలో కూడా చక్కని శిక్షణ అనేది ఇవ్వాలి. సృజనాత్మకత నైపుణ్యంలో 4 రకాలుగా చెప్పవచ్చు. ఏవేవి చూడి. కొత్త విషయాన్ని మరో కొత్త ప్రక్రియలో మార్చడం, కొత్త విషయాన్ని మరో పాత ప్రక్రియలోకి కూడా మార్చడం, పాత విషయాన్ని కొత్త ప్రక్రియలోకి మార్చడం, పాత విషయాన్ని మరో పాత ప్రక్రియలోకి కూడా మార్చడం అనేది జరుగుతుంది. అది క్రియేటివిటీ. మరో రకంగా చెప్పాలంటే పాత రూపానికి కొత్త రూపం ఇవ్వడం, అది అందరూ మెచ్చే విధంగా కొత్త రూపానికి పాత రూపంలోకి కూడా మార్చడం. పాత విషయాలను కొత్త విషయాలుగా, కొత్త వాటిని పాత విషయాలుగా మార్చడం అనమాట. అది క్రియేటివిటీ. సృజనాత్మకత అభ్యాసాలను తరగతి గదిలో నిర్వహించడంతో ఉపాధ్యాయుని పాత్ర అనేది ఏ విధంగా ఉంది చూడు. ఈ కృత్యాన్ని పూర్తిగా తరగతి గది కృత్యంగా నిర్వహిస్తూ విద్యార్థులకు తగు సూచనలు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. విద్యార్థులు బాగా ఆలోచించి
స్వేచ్ఛగా జవాబు చెప్పే వాతావరణం అనేది కల్పించాలి ఖచ్చితంగా. అవసరమైతే కొన్ని ఆధారాలను అందించాలి. యెస్. అనంతరం అనంతరం పిల్లలను జట్లుగా విభజించి రాయమనాలి. వాళ్ళని ప్రదర్శించాలి. వివరించి రాయమని, అదేవిధంగా జట్టుగా చేయడము, వాళ్ళని ప్రదర్శించాలనమాట. పిల్లలు రాసిన చిన్న చిన్న కథలను సేకరించి, నేను కథ రాస్తా అనే పేరుతో ఒక లిఖిత పత్రం తయారు చేయవచ్చు. అలాగే ఒక చిన్న కవితను సేకరించి, నేను కవినే అనే శీర్షికతో మరో లిఖిత పత్రాన్ని తయారు చేయవచ్చు. కరెక్టే కదా! నేను బొమ్మలు గీస్తా అనే పేరుతో కూడా బొమ్మల పుస్తకాన్ని తయారు చేయవచ్చు. అదేవిధంగా వీటిని తరగతి గదిలో, పాఠశాల గ్రంథాల్లో కూడా ప్రదర్శించాలి అంటున్నారనమాట. చూడు నెక్స్ట్ కొత్త కొత్త విషయం నెక్స్ట్ కొత్త విషయం అంటే విద్యార్థి యొక్క సొంత భావన, ఊహ, కల్పనని గ్రహించాలి. విద్య అంటే కేవలం 4 గోడల మధ్య కూర్చోబెట్టి చెప్పే జ్ఞానానికి మాత్రమే పరిమితం కాదు. కాబట్టి పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి, సంపూర్ణ మానసిక వికాసానికి, ఉన్నత వ్యక్తిత్వ విధానానికి దోహదపడేలా ఉండాలి. ఈ కృత్యాలు విద్యార్థుల్లో సృజనాత్మక శక్తులను వికసింపజేసి వారి యొక్క ప్రజ్ఞా పాఠవాలకు, ప్రదర్శనకు అవకాశం కల్పించాలి. ఇంకా ఏముంది? సృజనాత్మకత అభ్యాసాలు ఒక ఉదాహరణ చూద్దాం. ఓకేనా? విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడానికి ఉపాధ్యాయులు క్రింది అభ్యాసనాలు నిర్వహించాలన్నమాట. పాఠం ఆధారంగా ఒక చిత్రం గీయండి. పాఠం చెప్పిన తర్వాత ఒక చిత్రం గీయండి అని చెప్పాలి. రంగులు వేయండి, చిత్రం గీసి భాగాలు గుర్తించండి, చిత్రం గురించి రాయండి అన్నారు. మీ మిత్రునికి పుట్టినరోజు సందర్భంగా గ్రీటింగ్ కార్డు తయారు చేసి వారికి అందించి వాళ్ళు ఏమన్నారో తెలపండి. మీ పాఠశాల తోటలోనే గాక రకరకాల రకరకాల యొక్క మొక్కల పేర్లు రాయండి. ఆ మొక్కల్లో ఏ మొక్కలు నువ్వు బాగా ఇష్టపడతావు, ఎందుకు? వాళ్ళ యొక్క ఎగ్జాంపుల్ చేయమన్నారు. మంచి మార్కులు సాధించాలంటే శ్రద్ధ అవసరం. ఈ విషయం మీద మీ మిత్రునికి లేఖ రాయండి అనే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఆధునిక బోధనా పద్ధతుల్లో అన్నీ కాకపోయినా చాలా వరకు బ్లూమ్స్ సిద్ధాంతాన్ని అనుసరించి శిశు కేంద్రీకృత మరియు శిశు మానసికత్వాన్ని అనుగుణంగా రూపొందించబడినవే కృత్యాలను ఆధారం చేసుకుని బోధనాభ్యాసనాలను నిర్వహిస్తుండడాన్ని కృత్యాధార పద్ధతి అంటారనమాట. కృత్యాలను ఆధారం చేసుకుని బోధన అభ్యాసనాలను నిర్వహించడాన్ని కృత్యాధార పద్ధతి అంటారు. కృత్యం లేనిదే పాఠం లేదు. మొన్నటి వరకు వీటిని అదనపు పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలుగా అనేవారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని. కానీ ఈ కృత్యాల ప్రాధాన్యత గ్రహించిన తర్వాత ఇటీవల వీటిని అదనపు పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు అని చిన్న చూపు చూడకుండా ఆ పేరును రద్దు చేసి వీటిని పాఠ్య ప్రణాళికలో కరికులం అని పేర్కొనడం జరిగిందనమాట. విద్యా గుణాత్మకతను పెంపొందించడానికి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ప్రవేశపెట్టడం జరిగింది. కరెక్టే. విద్యార్థులు స్థాయిని అనుసరించి వారి యొక్క శారీరక, మానసిక శక్తులను సమన్వయపరిచి సముచిత అర్థవంతమైన కృత్యాల ఆధారంగా పాఠ్యాంశాలను అందిస్తే విద్యార్థులు చురుకుగా ఆనందంగా బోధనా ప్రక్రియలో పాల్గొని సమర్థవంతమైన అభ్యసనాన్ని పొందుతారు. నెక్స్ట్ చూద్దాం. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులచే బొమ్మలు గీయించడం, పుస్తకాలకు అట్టలు వేయించడం, అక్షర పూరణ, అదేవిధంగా పదపూరణ, ధ్వన్యనుకరణ పదాలు ఇలాంటి కృత్యాలు చేయించడం ద్వారా వారిలో ఆలోచన శక్తి పెంపొంది వారిలో అణిగి ఉన్న అంతర్గత శక్తులు వెలికి వస్తాయి. ఇవి విద్యార్థుల యొక్క ఆలోచనకు పదును పెడతాయి. పాఠశాలపై విద్యార్థులకు అనురక్తి, ఉత్సాహత కలుగుతుంది. ఈ స్థాయిని బట్టి, అవకాశాలను బట్టి వారి చిన్న చిన్న ప్రాజెక్టులు కేటాయిస్తే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారనమాట. వారిలో సృజనాత్మకత పరాకాష్ఠకు చేరుతుంది. అందుకే తన సువర్ణం కావ్యంలో కథా రచయిత కొంద భాస్కరరావు ఇలా అంటారనమాట. కొంద భాస్కరరావు సువర్ణం అనే కావ్యాన్ని రాసింది ఎవరు? కొంద భాస్కరరావు. కొంద భాస్కరరావు చాలా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. చిన్న పిల్లలు నగ సిరిమల్లె పొట్లాటలు విప్పి చూడ ప్రతిభ గుప్ప మునగు విద్య ఎనగనేమి విప్పు చెప్పుట కాదా భాస్కరాని మాట ప్రగతి బాట. చూడు ఇంకోసారి చెప్పుకున్నాం. చిన్న పిల్లల నగ సిరిమల్లె పొట్లాలు విప్పి చూడ ప్రతిభ గుప్పమనును విద్య ఎనగనేమి విప్పి చెప్పుట కాదా భాస్కరాని మాట ప్రగతి బాట అని
చెప్పడం జరిగింది. ఎవరు? కొంద భాస్కరరావు. దేంట్లో చెప్పాడు? సువర్ణం అనే కావ్యంలో చెప్పడం జరిగింది. ప్రాజెక్ట్ అంటే ఏమి? ప్రాజెక్ట్ అంటే ఏమి? పిల్లలు సహజ వాతావరణంలో తమంతటకు తాము అన్వేషించుడి పిల్లలు సహజ వాతావరణంలో తమంతటకు తాము అన్వేషించి, పరిశోధించి, అవసరమగు సమాచారాన్ని సేకరించి, ఒక విషయం పట్ల గాని, అంశం పట్ల గాని అవగాహన ఏర్పరచుకొని, నిర్ధారణకు రావడానికి దోహదం చేసే కృత్యాలనే ప్రాజెక్టులు పనులుగా మనం పిలవచ్చు. ప్రాజెక్టుల పనులుగా మనం పిలవడం జరుగుతుంది. చూద్దాం. ఎగ్జాంపుల్ ఏమిచ్చారు చూడి. ఏదైనా ఒక దేశభక్తి గేయాన్ని పాటను సేకరించండి. దాన్ని చార్టుపై రాసి ప్రదర్శించండి. స్వతంత్రం కోసం పాటుపడిన మహనీయుల యొక్క చిత్రాలు సేకరించండి. వారి గురించి 4, 5 వాక్యాలు రాయండి అని చెప్పడం అన్నమాట. మీ గ్రంథాలయంలో నీకు నచ్చిన మంచి పుస్తకాన్ని సేకరించి చదివి మీ సొంత మాటల్లో ఈ పుస్తకం ఎలా ఉందో రాయండి. దీని యొక్క ఉపయోగాలు ఏమన్నా చూద్దాం. బోధనాభ్యాసన ప్రక్రియలో యాంత్రికత దూరమై నూననత్వం సంతరించుకుంటుంది. పిల్లలు స్వయంగా అభ్యసనం చేస్తారు. ఆనందంగా అభ్యసిస్తారు. తోటి వారితో పాలు పంచుకోవడం వల్ల మైత్రి అనే భావన పెరుగుతుంది. వారికి ఇవ్వబడిన శిక్ష సృజనాత్మకత అనేది దారితీస్తుంది. అంతర్గత శక్తులు వినియోగానికి వస్తాయి. అదేవిధంగా పిల్లలలో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఈ సందర్భంలో ప్రాజెక్టు పనికి గల వ్యత్యాసాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. కృత్యాలకి ప్రాజెక్టు పనులు చూడి స్వల్పంగా, ఈ లక్ష్యం అనేది స్వల్పంగా ఉంటుంది. కృత్యాలు అనేది ప్రాజెక్ట్ అనేది బహుళ లక్ష్యాల సమూహారంగా ఉంటుందన్నమాట. ఇది తక్కువ సమయంలో ముగించబడుతుంది. సమయం ఎక్కువ తీసుకుంటుంది ప్రాజెక్ట్ అనేది. ఉపాధ్యాయుడు పర్యవేక్షణ చేస్తాడనమాట. కానీ ప్రాజెక్ట్ అనేది ఉపాధ్యాయుడు కేవలం సూచనలు మాత్రమే చేస్తాడనమాట. నెక్స్ట్, పిల్లల కల్పన అభివృద్ధి చేయడానికి కృత్యాలు ఏ విధంగా ఉంటుంది చూడి. సృజనాత్మకత రూపాలైన శిశు గేయాలు, అభినయ గేయాలను గురించి తెలుసుకున్నాం. ఇవి గాక ఈ క్రింది అంశాలు కూడా సృజనాత్మకతను పెంపొందించడానికి ఉపాధ్యాయుడు నిర్వహించాల్సినవి ఏమేమి ఉంటాయి చూద్దాం. ఓకేనా. కవితా రచయిత కవితా రచయిత ప్రాథమిక దశలో రచనకు శిక్షణ ఇవ్వడం జరగని పని. ఈ దశలో ప్రాథమిక భాషా నైపుణ్యాలు నేర్పడమే ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. అయినప్పటికీ సృజనాత్మకత నైపుణ్యం మీద అభిరుచి కలిగించే చిన్న చిన్న కవితలు రాయించవచ్చు. నెక్స్ట్, రెండోది కథా రచన. 4-5 తరగతి పిల్లవాని చేత వారు నేర్చుకున్న కథలను తిరిగి వ్రాయించడం ద్వారా, కొత్త పేర్లు పెట్టించడం ద్వారా, మరో రకమైన ముగింపు ఇవ్వడం ద్వారా వారి సృజనాత్మకతను పెంపొందించవచ్చు. నెక్స్ట్, వర్ణనాత్మక రచన అనేది 4వ తరగతి నుండి ఆకర్షణీయమైన చిత్రాలను విద్యార్థులకు చూపించి వాటిని వర్ణనాత్మకంగా రాయించాలి. అలాగే ప్రకృతిలో దృశ్యాలను చూపించి దానికి వారిలో కలిగిన స్పందనను, మధురానుభవాలను వర్ణనాత్మకంగా రాయించాలి. నెక్స్ట్, పాఠశాల పత్రికలో ఇది విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని తప్పకుండా పెంపొందిస్తుంది. పాఠశాల పత్రిక అనేది ఊహాశక్తిని, వర్ణనా శక్తిని, కథాశక్తిని పెంపొందించే కథలు, కవితలు, చిత్రాలు, జోకులు ఇందులో ఉండడం జరుగుతుంది. ఈ కృత్యాల వలన ఏమేమి జరుగుతుందో చూద్దామా. విద్యార్థుల్లో వీటి ద్వారా సృజనాత్మకత శక్తిని పెంపొందించుకుంటారు. తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తారు. అక్షర రూపంలో వారి ఊహారేఖలు అనేవి వస్తాయన్నమాట. ఆనందానుభూతి కలుగుతుంది. మంచి వైఖరులు, ఆసక్తులుగా పెంపొందించుకుంటారు. తమకంటూ ఒక రచనా శైలిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సృజనాత్మక శక్తిని పెంపొందించడంలో ఈ అంశాలను మనం గమనించాలన్నమాట. విద్యార్థి స్వీయ రచన చేసేటప్పుడు అక్షర దోషాలని, భావ దోషాలని భయపెట్టకూడదనమాట. వాడు చేసేటప్పుడు వారికి నచ్చిన పద్ధతిలో రాయడం మొదలు పెడితే క్రమేపీ ఉపాధ్యాయుడు కూడా దోష సవరణ అనేది చేయవచ్చు అనమాట. వారి రచనలను తరగతి గదిలో అందరి ముందు చదివించి ప్రోత్సహించాలి. అప్పుడు ఇంకా బాగా రాసి మంచి గుర్తింపు పొందాలనే కోరిక అనేది ఎక్కువ అవుతుంది. స్వీయ రచనలకు నియమాలు విధించకూడదు. అలాగే తప్పులు ఎత్తి చూపకుండా ఇలా మార్పు చేస్తే బాగుంటుందేమో అని ఆలోచించు అంటూ మార్పులు సూచించాలి. తప్పు చూపకుండా డైరెక్ట్గా ఇలా మారిస్తే బాగుంటుందేమో చూన్నానా అని మనము చెప్పాలన్నమాట. నెక్స్ట్, కొన్ని ప్రక్రియలను ఉపాధ్యాయుడు చదివి వివరించి అప్పుడు పిల్లలను రాయమని చెప్పాలన్నమాట. ఆధార గ్రంథాలు. ఇది తెలుగు బోధన ప్రదీప్ కథ.
తెలుగు బోధన ప్రదీపిక రాయింది డాక్టర్ వి రంగారావు అనమాట. ఉపాధ్యాయ కరదీపిక 4-5 తరగతుల రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ హైదరాబాద్. ఇంతటితో ఈ పాఠ్యాంశాన్ని మనము కంప్లీట్ చేసుకున్నాము. దీంతో ఈ లెసన్లో మనకి ప్రాథమిక స్థాయిలో భాషా సామర్థ్యాల అభివృద్ధి లక్ష్యాలు మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి. శ్రవణ శక్తి లక్షణాలు, శ్రవణ శక్తి లోపాలను ఇంపార్టెంట్. భాషణం అంటే ఏమిటి, పిల్లలలో వాచక చర్యలను పెంపొందించడం, ఉపాధ్యాయుని యొక్క పాత్ర గురించి మనకి ఇంపార్టెంట్. ప్రాథమిక దశలో భాషణాభివృద్ధికి దోహదపడే అంశాలు, పఠన లేఖనాలు మధ్య గల సంబంధాలను. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నది మనకి ఇంపార్టెంట్ అనిపించేది. కథనం యొక్క ప్రయోజనాలు ఏమి, మౌన పఠనం చాలా ఇంపార్టెంట్ మనకి. పిల్లలు మంచి పాఠకులుగా కావడానికి సహాయపడే అంశాలు ఏవి, పిల్లల్లో లేఖన నైపుణ్యాలు, ఇది కూడా ఇంపార్టెంట్. భాషాభివృద్ధిలో పాఠ్యేతర పుస్తకాల యొక్క పాత్ర ఏ విధంగా, మంచి లేఖనానికి ఉండవలసిన లక్షణాలు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి, ప్రాజెక్ట్ గురించి కూడా, సృజనాత్మకత గురించి మనకి ఇంపార్టెంట్. అభినయ గేయాలు పిల్లలు ఎప్పుడు వింటారు, పిల్లలు ఎప్పుడు వింటారు, దృష్ట లేఖనం యొక్క ప్రయోజనాలు, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మనకి గ్రామర్లోకి వచ్చాం మనము. మనము గ్రామర్లో భాగంగా క్వశ్చన్స్ చూద్దాం. భాషాశాస్త్ర నిపుణులు చెప్పిన ప్రాతిపాదిక నైపుణ్యాలు ఎన్ని ఆల్రెడీ మనకు తెలిసి ఎన్ని ఉన్నాయి, 2, 4, 3, 5, ఎన్ని 4. నెక్స్ట్ చూద్దాం. పొడుపు కథలు ఈ శక్తిని పెంపొందిస్తాయి. పొడుపు కథలు ఏ శక్తిని పెంపొందిస్తాయి, ఆలోచన శక్తిని పెంపొందిస్తాయి. ఉక్త లేఖనం అంటే ఏమి, ఇప్పుడే చెప్పుకున్నాం. ఉక్త లేఖనం అంటే ఏమి, చూసి రాయడమా, చెప్పింది రాయడమా, అందంగా రాయడమా, ఊహించి రాయడమా, చెప్పింది రాయడం. కరెక్టే కదా. పఠనం ఎన్ని రకాలు చెప్పు, 2 రకాలు, మౌన పఠనం, ప్రకాశ పఠనం. నెక్స్ట్ కింద మ్యాచింగ్ చేయండి. మ్యాచింగ్ చూడు ఏ విధంగా ఉందో, ఇది ఈజీగానే ఉంటుంది. దేశభక్తి గేయాలను సేకరించుట అనేది దేనికి సంబంధించింది, దేశభక్తి గేయాలను సేకరించడం అనేది ప్రాజెక్టు పనికి సంబంధించింది. నెక్స్ట్ శ్రవణ భాషణ పఠన, శ్రవణము భాషణము పఠనము లేఖనం అనేవి దేనికి సంబంధించినవి, భాషా నైపుణ్యాలు కదా. శ్రవణం భాషణం పఠనం లేఖనం అనేవి. నండూరి రామకృష్ణాచార్యుల యొక్క రచన ఇది ప్రగతి గీత. నెక్స్ట్ కవితా రచన, కవితా రచన అనేది మీ సృజనాత్మక సంబంధించింది. భాషణ లేఖనాలకు వారధిగా ఏది ఉంటుంది, పట్టణం అనేది ఉంటుంది. ఈ బిట్లు ఇంపార్టెంట్ మనకి మెథడాలజీలో ఖచ్చితంగా వస్తుంది. మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి మరియు అవగాహన, ప్రారంభ భాషా సముపార్జన పాఠ్యాంశాన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్లో పాఠ్య పుస్తకాలు, బోధనా శాస్త్రంపై అవగాహన గురించి మనం చర్చించుకుందాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.